కొడం మొత్తం తలకాయలు అయితే తిప్పుకునేస్తున్నాయి. కొడం వేసుకుంటే ఇట్లా దామకారతో చేప అయితే లాగినాము. దామకారతో అయితే జిరాయి పిల్లలు బేడ్సులు పెద్ద బేడ్సులు పడినాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంజీబీ లాగ్ డేస్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో కొత్తగా లైక్ చేయండి. చూస్తున్నారు కదా వాతావరణం ఏ విధంగా అయితే మారుతున్నదో. ఈ వర్షాకాలం అయితే మాంకోడం ఎత్తుకుని అయితే మేమైతే పోతా ఉన్నాము. దాన్ని ఎలా పెడుతున్నాము, చేపలేట ఎలా జరుగుతుంది మొత్తం చూడాలంటే వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇప్పుడైతే ఈ వర్షంలో అయితే మనం ఒక్కొక్కసారి ఆగిపోతుంది వర్షము, అయినా కానీ సరే చేపలు అయితే పట్టాలనుకున్నాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. మాంకోడం దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. కొడం వేసేదానికైతే మేము రేవు చూసుకుని అయితే అంటే లోతుండాలి ఒక్క రవ్వ మాంకొడంకంతా. అందుకని పారతో మట్టి తీసుకొని రేవు కనుక చేసుకుంటా ఉన్నాము. చూస్తున్నారు కదా, అలాగ పార తెచ్చుకొని మనం చేసుకుంటా ఉండాలి. ఎక్కడ కొడమేస్తామో అక్కడ మనం నైసింగా మట్టి తీసుకొని పెట్టుకోవాలి. అంటే లోతు తక్కువ అనిపించేటప్పుడు మాత్రమే పెట్టుకోవాలి. మనకు లోతు అనిపిస్తే మాత్రంకే మనం పారతో తీయాల్సిన అవసరం లేదు. చూస్తున్నారు కదా, యాడ పార కొట్టినారో అక్కడే అంటే ఆవుసులు ఉన్నాయి కదా, అంటే బొర్లు బొర్లు కనిపిస్తున్నాయి చూడండి మాంకోడంకి. అక్కడ అవి మునిగేట్టుగా పెట్టాలి. అవి మునిగిపోవాలి. చూస్తున్నారు కదా, అవి మునిగినాయా లేవా అని చూస్తూ ఉన్నారు. అంచులలోకి వచ్చి గ్యాప్ తీసుకోవాలి. చూస్తున్నారు కదా, మాంకోడం అయితే ఆ గెట్ నుంచి ఈ గెట్కి మాంకోడం సరిపోయేట్టుగా పెడేసినారు. అలా చూసుకొని కింద బొర్రు లేకుండా, అంటే బొర్రెలు ఉంటే బొర్రెల సందున చేప వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకనేసి కింద మట్టి దోసుకోవాలి. ఏదైనా గల్స్ అంటే కొన్ని దగ్గర గల్స్ ఉంటుంది, కొన్ని దగ్గర మట్టి ఉంటుంది. ఏది ఉంటే అది తోసేసుకోవాలి. తోసేసుకొని సదరంగా తెచ్చుకుంటూ వచ్చేయాలి. కాలువ అయితే చూడండి ఏ విధంగా ఉన్నదో. చిన్న కాలువ కదా. ఈ కాలువలోకైతే మేము కొడం వేసుకుంటున్నాము. అలా వారి వార రెండు పక్కల కొట్టుకోవాలి. కర్రలు అయితే ఎత్తుకుని వచ్చి చూడండి అక్కడ పెట్టినారు కదా కర్రలు. పోతే మా ఆయన పైన ఉన్న చూడు కర్రలు, ఆ మాత్రతో ఆ వారకర్ర ఈ వారకర్ర పెట్టి అలా కట్టేసేయాలి. కట్టేసిన తర్వాత అయితే ఇంకా ఎంత ఎలవచ్చినా కూడా సరే కొడమైతే కొట్టుకుని పోదు. అందుకనేసి కర్రలు అది పనిగా నరుక్కుని వచ్చి మరి పెట్టుకుంటారు. ఏడైనా కింద బొర్లు లేకుండా అలా పెట్టుకోవాలి. మట్టి వేసేదో లేకపోతే ఆకు ఏవన్నా గ్యాప్ లేకుండా తొక్కియాలి. అలా తొక్కేస్తే చేప ఎట్టు బాగాలేదు, అవి కాడికి కొడంలోకి పడాల్సిందే. అందుకనేసి కొడం కాడ సదరంగా కసువు కానీ మట్టి కానీ పెట్టి అది మేస్తూ ఉన్నారు. ఇప్పుడు కొడం కాడ చూడండి స్ట్రాంగ్గా అయితే నిలిచిపోన్నదో. ఇప్పుడు ఈ గ్యాప్ ఉన్నది కదా, అంటే ఈ గ్యాప్లోకి ఏదన్నా నీళ్ళు పాతున్నాయి కదా, ఆ గ్యాప్లోకి నీళ్ళు బాకుండా ఏదో ఒకటి పెడేస్తారు. అంటే ఇంకేదో కాదు, ఆకేసేసి మట్టి పోసేస్తారు. పార్ట్ అయితే లాగి మట్టి ఎత్తుతో చేస్తా ఉన్నాడు. కొడంకున్నవి రౌండ్ రౌండ్గా ఉంటాయి కదా అడుగున, అవి పూడిపోయినాయి చూడండి, నీళ్ళల్లో వెళ్ళిపోయినాయి కదా, అలా పెట్టుకోవాలి కొడవంతా. ఆ రౌండ్లు ఉండేటివి కిందకి పెడితేనే, నేలలోకి పెడితేనే చేపలు పడతాయి.
ఆ రౌండ్ కానీ మీరు నీళ్ళ పెట్టుకుంటే పైకే కానీ ఉంటే మాత్రంకి చేపలు అయితే పడవు. అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ముక్కు పాయింట్ అదే. కానీ వాటిని రౌండ్ షేప్లో ఉన్నట్టు ఏం చెప్తారంటే ఆసులు అంటారు. వాటిని ఆసులు నెలలోకి అయితే పెట్టేసుకునేయాలి. కొడమైతే బాగా పెట్టేసినారు. ఆ ఎంచుని గడే చేప పానకుండా ఆకు మట్టి మొత్తం కొట్టి అలాగ పోసేయాలి. చూస్తున్నారు కదా, అలాగా చేసుకునేస్తే చేపలు ఎట్టు పాలేవు. చూస్తున్నారు కదా, ఈ రేవులో అయితే ఒక్క రోగడ గ్యాపే లేదు. ఇంకే కాడికి కొడం దగ్గరే పోవాల్సిందే చేపలు. కొడమైతే రెడీ చేసేసినాము. ఇప్పుడైతే టైము 10:30 అయితే అవుతున్నది. మేము ఇంకా ఎట్లేందే 3 గంటలకి 2 గంటలకైతే వస్తాం. ఆ మాంకోడం వేసినప్పుడు సుమారు అసలు సాయంత్రం వచ్చి ఎత్తిన కూడా ఏం పర్వాలేదు. ఎంత ఎక్కువసేపు ఉంటే అన్ని చేపలు పడతాయి. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మేము ఇంటికైతే వెళ్ళిపోతాము. మధ్యాహ్నం ఇంకా 3 గంటలకైతే వస్తాము. ఎన్ని చేపలు పడతాయో వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూడండి. 10 గంటలకైతే వేసినాము కొడము. ఇప్పుడైతే వచ్చినాము. ఇప్పుడైతే 3 అవుతుంది టైము. ఇన్ని గంటలకైతే వచ్చినాము. చూస్తున్నారు కదా, కొడమ అయితే చెప్తా ఉన్నాము. ఏమాత్రం చేపలు పడినాయో చూద్దాము. ముందుగా అయితే మనం కట్టేసి పెట్టుకున్నాం కదా కర్రలు. ఈ కర్రలు అయితే ఇప్పేసుకోవాలి. ఈ ఇప్పితేనే మనకి కొడమ అనేది వస్తుంది. యువతలు ఇప్పుకున్నా అవతలకు ఏదో ఒక పక్క ఇప్పుకోండి. చూద్దాం, కొడమ అయితే లేపు చూద్దాం. బొర్రెలు ఉంటాయిరా నేనేసి కొడ మొత్తం తలకాయలు అయితే ఎత్తించుకునేస్తున్నాయి. దీని మీద పెట్టుకుంటే చూస్తున్నారు కదా, కొడమైతే పైకి ఎత్తుకుని వెళ్ళిపోతున్నాము. పైన అయితే ఇచ్చినప్పుడు కనిపిస్తే ఎన్ని చేపలు పడినాయో ముందుగా అయితే మనం కాలాల నుంచి గట్టికైతే వెళ్ళిపోదాం. పడవలు అయితే చూడండి ఏ విధంగా అయితే చదరంగా అయితే ఉన్నాయో. కానీ ఆకు ఎక్కువ పడుకోండి. పడవల నుంచి అయితే చూడండి చేపలు అయితే కోస్తున్నాము. మారుగా తట్టుకోవాలి. తట్టినప్పుడు ఏవన్నీ ఇప్పించుకునేస్తే రాలిపోతాయి. అన్నీ జిలేబీ పిల్లలు ఏమో బేడ్స్ కూడా పెద్ద పడిన కాడికైతే ఇంకపోతే ఏమో చిన్ని చేపలు పడుతున్నాయి. చేపలు అయితే కింద పోసిన చూడండి అయితే ఏ విధంగా అయితే ఎగురుతున్నాయో. దామకారకైతే ఇప్పుడే లాగినాము చూడండి. దామకారతో కూడా దీని గడే లాగినాము చూడండి. దామకారతో ఎన్ని చేపలు అయితే లాగేసినాము. ఇట్లా కొడం వేసుకుంటే ఇట్లా దామకారతో చేపలు అయితే లాగినాము. దామకారతో అయితే జిలేబీ పిల్లలు బేడ్స్లు పెద్ద బేడ్స్లు పడినాయి. ఇంకపోతే పంచదార చేపలు అయితే పడినాయి. చూసారు కదా కొడంతో ఏ విధంగా అయితే చేపల వేట అయితే చేస్తారో. మనకు ఖాళీగా ఉన్న కొడం వేసేసి కూర్చోకుండా ఇలా దోమకారతో కూడా యూజ్ చేయొచ్చు. మనకి చేపల పులుసుకి అయితే దొరికిపోతాయి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి అయితే లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో కలుసుకుందాం.